జగిత్యాలలోని కరీంనగర్ మిల్క్ డైరీపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష దాడులు నిర్వహించారు. షకీల్ అనే కస్టమర్ మిల్క్ కేక్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి ప్యాకెట్ విప్పి చూడగా ఫంగస్ ఉన్నట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష కరీంనగర్ మిల్క్ డైరీపై దాడులు నిర్వహించి 20B బ్యాచ్ నెంబర్ గల మిల్క్ కేక్లను సీజ్ చేశారు. ఈ బ్యాచ్ నెంబర్ గల మిల్క్ కేక్లను విక్రయించరాదని ఆదేశించారు. కేక్లు తయారు చేసే ఫ్యాక్టరీ లేబుల్ మార్చి మళ్లీ దుకాణాలకు సరఫరా చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయని వివరించారు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష. పర్చేస్ చేసిన కస్టమర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫంగస్ ఉందండి. అది మరి వితిన్ డేట్లో ఉన్నా కూడా ఫంగస్ అనేది వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని ఈ మిల్క్ కేక్ లాంటివి ఎక్కువ సేల్ కావు కాబట్టి వాళ్ళు రిటర్న్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక కంపెనీకి పంపిస్తే ఇలా కవర్స్ మార్చి ఇవ్వడం వల్ల మాత్రమే అది షెల్ఫ్ లైఫ్ దాటి ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మన జగిత్యాలో ఆల్మోస్ట్ 8 స్వీట్ పాయింట్స్ అంటే ఇవి స్వీట్ సెల్లింగ్ మిల్క్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. మిగతా ఏజెంట్ షాప్స్ కాకుండా ఇలాంటి ప్లేసెస్లో బ్యాచ్ నెంబర్ ఏదైతే 20B లాంటిది ఉందో అది రీకాల్ తప్పనిసరిగా పెట్టాలని మేము ఆర్డర్ చేసాము. కంపెనీ కూడా మరి ఇన్ఫర్మేషన్ తెలిసినాక వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారనేది మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ కూడా నోటీసెస్ అనేది సెండ్ చేస్తాము. ఈ 20B ఏది ఉందో పబ్లిక్ కూడా ఈ మిల్క్ కేక్ అనేది ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగా చూసి పర్చేస్ చేయండి. ఏమన్నా డౌట్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను 3 డిసెంబర్కి పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో ఫంగస్ లాంటిది అనిపించిన తర్వాత ఇక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ షాప్ మేనేజర్ కానీ సంప్రదిస్తే వాళ్ళు బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడం వల్ల మళ్ళీ రిటర్న్కి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే వారు వచ్చి తనిఖీలు నిర్వహించారు.